పాతాళంలో జ్ఞాపకాలు ఉంటాయా? లూకా సువార్త 16:19, ప్రసంగి 9:10. పాతాళంలో జ్ఞాపకాలు ఉంటాయా? మంచిదండి. లూకా సువార్తలో ఉన్నటువంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రశ్న ఎలా అడిగారు ఎందుకనగానే, పాతాళమందు ఉన్నవారికి అక్కడ ఉన్నవారు గుర్తుంటారా? వారికి జ్ఞానం ఉంటుందా? లూకా సువార్త 16:19లో ధనవంతుడు లాజరును గుర్తుపట్టాడు కదా. మరి ప్రసంగి 9:10 ప్రకారం అక్కడ జ్ఞానము కానీ తెలివి కానీ లేవని ఉంది. అంటే అది దేనికి రిలేటెడ్ జ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మంచిదండి. లూకా సువార్త 16:19 నుంచి మనం ఆలోచించినట్లయితే కనుక క్లియర్. ఏంటి ఇంతకీ? ధనవంతుడు అబ్రహాం గారిని గుర్తుపెట్టారు అంటే ఆయన సమకాలంలో ఉన్నటువంటి లాజర్నే కాదు, ఆయన కాలానికంటే ముందున్నటువంటి అబ్రహాం గారిని గుర్తుపెట్టారు. అలాగే మీరు ఆలోచించినట్లయితే అలాగైతే నాకు భూమి మీద ఇంకా సహోదరులు ఉన్నారని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ జ్ఞాపక శక్తి అయితే ఉంది, ఐడియా అయితే ఉంది, ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఆయన. అయితే మరి ప్రకటన గ్రంథం 9లో ఏం మాట్లాడుతున్నారు? ప్రకటన గ్రంథం 9 మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 9:10 మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 9:10 మనం ఒకసారి చూద్దాం. 10 మనం చూస్తే ప్రకటన గ్రంథము 9:10 మనం 10 మనం చూద్దాం. చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి ప్రసంగి 9:10 క్షమించండి, ప్రకటన కాదు, ప్రసంగి క్షమించండి, ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. మరి దీని అర్థం ఏంటి ఇంతకీ అని మనం ఆలోచించినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏమీ ఉండదని చెప్పట్లేదండి. ఇక్కడ అంటే మన చేతికి ఏ పని వచ్చినా కానీ మీరు ఇప్పుడే చెయ్యండి అంటే కాలం దాటిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీకు చేయాలన్న ఆలోచన వచ్చినా కానీ అది నెరవేర్చడానికి మీకు యాక్సెసిబిలిటీ లేదు. అంటే అక్కడ ఉదాహరణకి నేను దేవుని కొరకు మంచిగా బ్రతకాలన్న ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు ఆలోచన ఈ భూమి మీద వచ్చిందనుకోండి, పరిస్థితులతో ఫైట్ చేయడమో ఇంకా వేరే విషయాలతో ఫైట్ చేయడమో నేర్చుకోవడమో చేసే అవకాశం నాకు ఉంది. ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, దేవుని కొరకు నేను ఇదిగో ఒక పెద్ద సువార్త సభ పెట్టాలి, లేదా దేవుని కొరకు ఒక షార్ట్ ఫిల్మ్కి స్పాన్సర్ చేయాలి, లేదంటే కనుక దేవుని కొరకు నేను ఒక చర్చ్ కట్టించాలి, ఒక ఆలోచన వచ్చింది మనకి. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేసి సంపాదించి డబ్బులు సంపాదిస్తావు? అక్కడ పాతాళంలో ఇల్లు కడతావు? ఎవరికన్నా కట్టడానికి లేదు. పాతాళంలో పని ఏదైనా బిజినెస్ చేస్తావా? చేయటానికి లేదంటే నీకు ఒకవేళ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన ఏమైపోతుంది ఎంతకనగానే? నిరుపయోగంగా మారిపోద్ది. ఎందుకు నిరుపయోగంగా మారిపోద్ది ఎంతకనగానే? అక్కడ నువ్వు చేయటానికి ఏమీ ఉండదు గనక అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట తప్ప ఇక వేరే దానికి మనకి యాక్సెసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే మన కాలం. అందుకే నీ కాలం, దేవుడు మీకు ఇచ్చిన కాలం అనే పదాలు మనకి చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎంతకనగానే దేవుడు ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ పెట్టేశారు. ఏంటి ఆ సిస్టమ్? ఎందుకు? ప్రసంగి గ్రంథంలోనే 9వ మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ నుండి మనం చూస్తే కనుక ప్రసంగి గ్రంథము 9:4 బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఎందుకంటే సింహం చచ్చిపోయిన తర్వాత ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. ఆ తర్వాత బ్రతికియుండు వారు తమ చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును లేదు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. ఎందుకంటే సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు, డిలీటెడ్. వాళ్ళకి యాక్సెస్ లేదు. ఇంకా సూర్యుని క్రింద ఏం జరుగుతుందో అంటే వాటిల్లో ఏ విషయానికైనా కానీ వాళ్ళకి దేవుడు యాక్సెసిబిలిటీ తీసేశారు. అంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే మనం ఏం చేసినా ఎంత చేసినా. అందుకే నేను చాలా సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటాను, సమయం అయిపోతుంది తమ్ముడు, సమయం అయిపోతుంది చెల్లమ్మ, అయిపోతుంది. మీరు కళ్ళు మూసి తెరిసే లోపు ఎవరు పరిగెత్తకపోయినా సమయం మాత్రం పరిగెడుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, సమయం పరిగెడతానే ఉంది. ఒకవేళ మీరు మాట్లాడుకోకపోయినా సమయం పరిగెడతానే ఉంటుంది. మీరు ఏం చేసినా చేయకపోయినా సమయం పరిగెడుతూ ఉంటుంది. మీరు ఎంత వాల్యుబుల్గా దాన్ని ఉపయోగించుకున్నారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకి ఏ ఆలోచన వచ్చినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుడు భూమికి పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళకి కనెక్షన్స్ తీసేశారు కనుక. అందుకే వెళ్ళి లాజర్ని పంపించన్న వెంటనే భూమి మీద ఉన్నటువంటి మోషే వాళ్ళు చెప్తారులే కానీ నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అబ్రహాం గారు చక్కటి రిప్లై ఇస్తారు. ఎందుకంటే దేర్ ఆర్ నో పాసిబిలిటీస్.
అసలు పాతాళంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి, అక్కడ ఉన్నటువంటి ఎక్కడికి రావడానికి మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉండదు. ఆత్మలుగా ఉన్నటువంటి వారు దాటడానికి అవకాశం లేదు ఆ లోకంలోనే. అంటే అంత స్ట్రిక్ట్గా దేవుడు సిస్టమ్ పెట్టారు. కనుక మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. స్టిల్ మీకు ఇందులో అర్థం కానటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు వాట్సాప్ చేయండి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ సెషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.